భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనల నాయకులు, కార్యకర్తలు ఇక పొరపొచ్చాలు వదిలిపెట్టాల్సిన సందర్భం అయిపోయింది. ఈ గొడవలు, ఈ గోళ్ళు, సీట్లు అంతా ఎవరికిచ్చినా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనసులు కలుపుకోవాలి. ముందు స్పర్ధలు పక్కన పెట్టాలి. టిక్కెట్ వచ్చింది రాలేదు, మాకు రాలేదు, వీళ్ళకి రాలేదు అన్నది పక్కన పెట్టాలి. సమయం పరిమితంగా ఉంది. మన బాలయ్య బాబు గారి సినిమా డైలాగ్ లెక్కను చూస్తే సమయం తక్కువగా ఉన్నది మిత్రమా అన్నటువంటిది ఇక్కడ లెక్కేసుకోవాల్సింది. క్రమంగా అసమ్మతులు, అసంతృప్తుల్ని పక్కన పెట్టి ముందుకెళ్ళకపోతే లక్ష్యం నెరవేరదు. అధికార పక్షాన్ని గద్దెదించాలి అనేటువంటి లక్ష్యం చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, పురంధేశ్వరిది. కాబట్టి ఆ ముగ్గురు లక్ష్యం నెరవేరాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల మధ్యన సమన్వయం ఉండాలి. కార్యకర్తల మధ్య సమన్వయం ఉంటే ఆ మూడు పార్టీలకు సంబంధించిన అభిమానుల మధ్యన సమన్వయం ఏర్పడుతుంది. ఆ మూడు పార్టీల ఓటర్ల మధ్యన సమన్వయం ఏర్పడుతుంది. ఆ సమన్వయం అన్నటువంటిది ఓటు బ్యాంక్ని కరెక్ట్గా పోలరైజ్ చేస్తుంది. పోలరైజ్ చేస్తే ప్రత్యర్థిని ఓడించడం సులభం. ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.